హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ నేను మీకు పర్ఫెక్ట్ కట్టు పొంగలి రెసిపీ చెప్తున్నాను. కట్టు పొంగలి ఇదివరకు చెప్పారు కదా అని అంటే అది మన తీరు. నేను మీకు ఇప్పుడు చెప్పబోయేది తమిళనాడు వెడ్డింగ్స్ స్టైల్ వెన్ పొంగల్ రెసిపీ. తెలుగువారి కట్టు పొంగలికి ఓ నిర్దిష్టమైన తీరు లేదు. ఎందుకంటే టిఫిన్గా తినే అలవాటు మనకి లేదు కాబట్టి మనకి కట్టు పొంగల్ అంటే ప్రసాదమే. తమిళులను చూసి మనం కూడా అలవాటు చేసుకున్నాం. తమిళులకి ప్రసాదంగానే కాదు, టిఫిన్గా కూడా కట్టు పొంగల్ని చాలా ఇష్టంగా తింటారు. అందుకే వారికి ఖచ్చితమైన నిర్దిష్టమైన తీరు, టెక్స్చరు ఏర్పడింది. నేను మీకు ఎగ్జాక్ట్ పెళ్లిళ్ల స్టైల్ వెన్ పొంగల్ రెసిపీ చెప్తున్నాను. చెప్పుకుంటూ పోతే చాలా వివరాలున్నాయి, ఎన్నో మార్పులున్నాయి. అవన్నీ మీకు రెసిపీ తయారు చేస్తూ చెప్తాను. జాగ్రత్తగా వీడియో చివరి వరకు ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్ టేస్ట్ ఈజ్ అష్యూర్డ్. ముందుగా ఓ కప్పు కొత్త బియ్యం తీసుకోవాలి. కొత్త బియ్యం అయితేనే పొంగల్ చల్లారాక కూడా బిరుసెక్కదు, పొడి పొడిగా అవ్వదు. ఒకవేళ మీ దగ్గర కొత్త బియ్యం లేనట్లయితే మనకి రేషన్ బియ్యం అని దొరుకుతుంది, అది వాడుకోవాలి. తెలుగువారు చాలా మంది దోసెల బియ్యం అని అంటుంటారు, ఆ బియ్యం వాడాలి. ఇందులో అరకప్పు పెసరపప్పు వేసి బాగా కడకండి. మీరు ఏ కొలతకి చేసినా బియ్యంలో సగం ఉండాలి పెసరపప్పు. ఇప్పుడు కడిగిన బియ్యంలో 4 కప్పుల నీరు పోసి కనీసం గంట సేపైనా నాననివ్వండి. గంట తర్వాత కుక్కర్లో నానబెట్టుకున్నటువంటి బియ్యం, పప్పు వేసుకోండి. ఇందులో 4 కప్పుల నీళ్లు పోసుకోండి. అలాగే అర టేబుల్ స్పూను లేదా మీ రుచికి సరిపడా ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ రానివ్వాలి. ఉప్పు మీరు బియ్యంలోనే వేయకపోతే తర్వాత పొంగల్కి పట్టదు. చూడండి, 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద వచ్చాక ఇలా ఉందా? కానీ కలిపితే చూడండి ఎంత క్రీమీగా ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడు ఇందులో ఓ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. అలాగే 2 రెబ్బల కరివేపాకు వేసి వేడి మీదే వెన్ పొంగల్ని కలిపేసేయండి. చూడండి ఎంత క్రీమీగా ఉందో. దీన్ని పక్కనుంచండి. ఇప్పుడు పొంగల్కి ఊపిరి లాంటి తాలింపు చెప్తున్నాను. ఈ తాలింపు తీరు మన తీరు కానే కాదు, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ముందుగా 3 టేబుల్ స్పూన్ల నెయ్యి కరిగించండి. కరిగిన నెయ్యిలో ముందుగా అర టేబుల్ స్పూన్ల మిరియాలు వేసి చిట్లనివ్వాలి. ఇది మస్ట్ అంటే మస్ట్. మిరియాలు ఇంతకంటే ఎక్కువగా వేయనవసరం లేదు. పంటి కింద నలిగిన మిరియం గింజ కారం, ఘాటు 2-3 ముద్దల వరకు నోట్లో ఉంటుంది. సో మిరియాలు నమిలి తినేంత మోతాదులోనే ఉండాలి. మిరియాలు చిట్టితే కారం చాలా వరకు బ్యాలెన్స్ అవుతుంది. మిరియాలు చిట్లిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ల సన్నని అల్లం తురుము వేసి అల్లాన్ని వేపండి. మన వెన్పొంగల్ అంటే అల్లంతో పాటు పచ్చిమిర్చి, మిరియాలు అన్నీ దండిగా వేసి కొట్టేస్తాం. తినేటప్పుడు అన్నీ ఏరి పడేస్తాం. బట్ తమిళనాడు స్టైల్ వెన్పొంగల్ అంటే కారం అంతా అల్లం మిరియాలదే. అసలు పచ్చిమిర్చి అన్నదే కనపడదు, వెన్పొంగల్లో వేయరు కూడా. అల్లం వేగిన తర్వాత అర టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసి షూర్గా చిట్లనివ్వాలి. అప్పుడు ఫ్లేవర్ దిగుతుంది. జీలకర్ర చిట్లిన తర్వాత అరకప్పు జీడిపప్పు వేసి ఎర్రగా వేపండి. నా రీసెర్చ్లో నాకు అర్థమైంది, నేను మీకు చెప్తాను. ప్రతి 2 ముద్దలకి ఓ జీడిపప్పు పలుకైనా నోటికి తగలాలి. అప్పుడే వెన్పొంగల్ తింటున్నప్పుడు మజా. మీరు కావాలంటే జీడిపప్పు తగ్గించుకోవచ్చు. జీడిపప్పు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే 5 రెబ్బల ముదురు కరివేపాకు వేసుకోండి. లేత కరివేపాకులో అంత సువాసన ఉండదు. అలాగే అర టీ స్పూన్ ఇంగువ వేసి వేపండి. ఇంగువ ఈ మాత్రం ఉండాలి. అప్పుడే తాలింపు పరిమళం ఇల్లు దాటి 2 వీధుల అవతలికి తన్నుకెళ్తుంది. ఎర్రగా గుమాయించేటువంటి ఈ తాలింపుని పొంగల్లో కలిపేయండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పొంగలు నీరుతో పలుచగా అవ్వకూడదు, నేతితో పలుచనవ్వాలంటారు తమిళులు. అయ్య బాబోయ్ ఇంత నెయ్యా అని అనుకోకండి. ఎప్పుడన్నా ఒకసారి తినడానికి, థరోగా ఎంజాయ్ చేయడానికి ఇలాంటి రెసిపీ ఒకటి ఉండాలా కాదా? అందుకే చెప్తున్నాను మీకు. తాలింపును పొంగల్లో కలిపిన తర్వాత మరో టేబుల్ స్పూన్ నెయ్యి పొంగలంతా వేసి మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు అలా వదిలేయండి. తాలింపు పరిమళం అంతా పొంగల్కి పట్టుకుంటుంది. చూడండి, 15 నిమిషాల తర్వాత తాలింపు పరిమళం అంతా పొంగల్లోకి ఇంకి హల్వా మాదిరి మృదువుగా ఇలా ఉండాలి. అలా వేస్తే అక్కడ ఉండాలంతే. అంతేగాని ఇక్కడ వడ్డిస్తే కంచం కొసదాకా జారిపోయేంత జారుగా, పలుచుగా పొంగల్ ఉండరాదు. ఇంత నిర్దిష్టంగా చేస్తారు కాబట్టి మద్రాస్ పొంగల్కి అంత ఫ్యాన్ బేస్ ఉంది. బైదివే ఈ పొంగల్ని వేడివేడిగా లేదా వెచ్చగా అయినా సర్వ్ చేయాలా కానీ చల్లారితే రుచిగా ఉండదు. కమ్మని టిఫిన్ సాంబార్ విస్మయ్ ఫుడ్ ఛానల్లో ఉంది, చూడండి. ఇంకా వడ, కొబ్బరి పచ్చడితో ది బెస్ట్ కాంబినేషన్. ఆఖరిగా ఒక్క కొలత చెప్తాను మీకు. నెయ్యి, పెసరపప్పు, జీడిపప్పు సమానం పెళ్లిళ్ళ స్టైల్ వెన్ పొంగల్కైతే. ఏంటి నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయాలని గుర్తుంచుకోండి.